గొర్రెల మార్గం గుండా గొర్రెలు పోవాలి. అన్యులు, క్రీస్తు విరోధులు, క్రైస్తవమును ద్వేషించువారు ఈ మాటను చాలా వెటకారంగా, వ్యంగ్యంగా పలుకుతూ క్రైస్తవులను గొర్రెలు, గొర్రె బిడ్డలు అనడం మనం గమనిస్తున్నాం. వాస్తవానికి అది మంచి పోలిక. క్రీస్తు గొర్రెల కాపరి, ఆయనను వెంబడించువారు గొర్రెలే. అందుకు మనము గర్వపడాలి. అయితే అంతటితో ఆగిపోకుండా బైబిల్లో మరెన్నో పోలికలు కూడా ఉన్నవి. క్రీస్తు ప్రధాన యాజకుడు, మనము యాజకులము. క్రీస్తు రారాజు, మనము రాజులము. క్రీస్తు వరుడు, మనము వధువు సంఘం. క్రీస్తు దైవ కుమారుడు, మనము దేవుని ప్రజలం. క్రీస్తు కొదమ సింహం, మనము సింహపు పిల్లలం. మరెన్నో పోలికలు బైబిల్లో ఉన్నవి, చక్కగా గమనించండి.